ఈరోజు మన యువ నాయకులు ఈ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీకి ఒక బలమైనటువంటి శక్తిని తయారు చేసేటువంటి ఉద్దేశంతో 24 గంటలు శ్రమిస్తున్నటువంటి మన పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు గౌరవనీయులు కేటీఆర్ గారు, ఈ సభ అధ్యక్షులు నాగార్జున సాగర్ శాసనసభ్యులు నోముల నరసింహయ్య గారు, అదేవిధంగా శాసన మండలి సభ్యులు మిత్రులు కర్ణి ప్రభాకర్ గారు, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి సత్యవతి రాఠోడ్ గారు, నాగార్జున సాగర్ ఎన్నికల్లో ఘన విజయానికి తోడ్పడినటువంటి ఆప్కా మాజీ అధ్యక్షులు విజేందర్ రెడ్డి గారు, ముందు పలు బహిరంగ సభల్లో తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి సునామీ వస్తుంది, ఈ సునామీలో ముఖ్యమంత్రిగా కలలు కంటున్నటువంటి కాంగ్రెస్ నాయకులందరూ ఘోర పరాజయం తప్పదు అనేటువంటి విషయం చెప్పాం. నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి జానారెడ్డి కావచ్చు, వెంకటరెడ్డి కావచ్చు, పిసిసి అధ్యక్షుని సతీమణి కావచ్చు, నా పార్లమెంటు నియోజకవర్గంలో 4గురిలో 3 ఘోర పరాజయాన్ని చూసినారు. ఒక ఆయన మాత్రం సాగు తప్పి కన్ను లొట్టపోయినట్టుగా బచాయించిపోయినాడు, అది కూడా ట్రక్కుతోని. అంటే కేసీఆర్ ప్రభుత్వం పేద ప్రజలకు అందిస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, 4.5 సంవత్సరాల సుపరిపాలన, కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు రక్ష అనేటువంటి పద్ధతుల్లో ప్రజలందరూ కూడా ఆశీర్వదించినారు. 12 స్థానాల్లో 9 స్థానాలను టిఆర్ఎస్ పార్టీకి కట్టబెట్టినందుకు, ముఖ్యంగా ఈ ఆఖరిసారి ముఖ్యమంత్రి అయితానని కలలు కన్నటువంటి జానారెడ్డి గారిని 8,000 మెజారిటీ కానీ ట్రక్కుకు పోయిన 10,000 కలిపితే 18,000 మెజార్టీతో నరసింహయ్య గారిని గెలిపించినట్టుగా మనం భావించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏది ఏమైనా సరే రేపు జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఒకవైపు కేసీఆర్ నాయకత్వం, రెండో వైపు కేటీఆర్ నాయకత్వంలో నల్లగొండ జిల్లాలో అన్ని స్థానాల్లో మనం ముందంజలో ఉండి గెలిపించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నదనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. అందుకు కానీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలామంది ఇవాళ టీఆర్ఎస్ కేసీఆర్ నాయకత్వంలోని ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో పోతుంది, ఇచ్చిన మాట కట్టుబడి మనకిచ్చిన హామీలన్నీ అమలు చేస్తారనేటువంటి ఒక సంపూర్ణ విశ్వాసంతో యావత్ తెలంగాణ ప్రజలు ఉన్నారనేటువంటి విషయాన్ని గుర్తించి అందరూ కూడా ఇవాళ టీఆర్ఎస్ను బలపరచాలా, కేటీఆర్ నాయకత్వాన్ని బలపరచాలనేటువంటి ఒక ఆలోచన విధానంతో ముందుకు వస్తున్నటువంటి సందర్భంలోనే ఈరోజు భగవాన్ నాయక్ గారు కావచ్చు, లక్ష్మారెడ్డి గారు కావచ్చు, అబ్బాస్ గారు కావచ్చు, వారి మిత్రులు కావచ్చు, ఇవాళ పార్టీలో చేరుతున్న ఈ శుభ సందర్భంలో మరి మీ అందరూ కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.